నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ సోషల్ మీడియాకి ప్రశాంత్ కిషోర్ భయపడుతున్నారా? అందుకే ట్రోలింగ్ మాట ఎత్తారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే మొన్న ప్రశాంత్ కిషోర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమంటే లాస్ట్ టైం 151 సీట్లతో గెలిచిన వైసీపీ ఈసారి గెలవడం చాలా కష్టం, అసలు 30-40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అన్న ఇదిగా మాట్లాడారు ఆయన. సో అప్పుడు గెలుస్తారని చెప్పింది పీకేనే, అంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. ఇప్పుడు ఓడిపోతారని చెప్పింది కూడా ప్రశాంత్ కిషోర్ గారే. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాకి, అంటే వైసీపీ సోషల్ మీడియాకి భయపడుతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో అసలు ఈ కథను అసలు మనం ఎలా చూడాలి సార్? ఇప్పుడు గెలుస్తారని చెప్పటమే కాదు, గెలిపించడానికి వ్యూహం ఇచ్చింది కూడా 2019లో మొత్తం ఆ అసైన్మెంట్ తీసుకున్నది కూడా ప్రశాంత్ కిషోర్ టీం, ఐపాక్ టీం. వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని ఈయన ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి, ఎన్నికల నిర్వహణ ఎలా జరగాలి, పోల్ మేనేజ్మెంట్ అంటారు కదా, ఆ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పూర్తి అంశాలు రోడ్ మ్యాప్ ఇచ్చింది, వాటిని పర్యవేక్షించింది కూడా పీకే టీమే. అప్పుడు ఐపాక్లో ఆయన ఉన్నారు. కానీ ఈ 5 ఏళ్లలో జరిగిన మార్పు ఏంటంటే, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పీకేని కూడా కేర్ చేయటం మానేశాడు. ఎందుకంటే పీకే ఆయన కొన్ని ఎజెండాతో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎజెండా ఏంటనేది పీకేకి తెలియదు. పీకేకి ఇచ్చిన ఎజెండా ఒకటే, నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ 2014లో డిఫీట్ అయ్యా కాబట్టి నన్ను 2019లో అధికారంలో కూర్చోబెట్టాలి. దానికి ఎలాంటి నినాదాలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూహం, ఓన్లీ వన్ ఛాన్స్ అని అడిగాడు కదా. ఇవన్నీ కూడా పీకే వ్యూహంలో భాగమే, స్ట్రాటజీలో భాగమే. కాబట్టి అంతవరకే అతనికి చెప్పాడు. అతనికి ఇచ్చిన అసైన్మెంట్, నన్ను పైన కూర్చోబెట్టిన తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు, నేను చేసిన చర్యలు, నా వైఖరి వేరే, ఇక దాటిలోకి నీకు ప్రమేయం లేదు, అక్కడ కాంట్రాక్ట్ అయిపోయింది. కాబట్టి ఆర్థిక విషయాల్లో కానీ, పాలనా విషయాల్లో కానీ, తర్వాత ప్రతిపక్షాల పట్ల ఎలా వ్యవహరించాలి, ఏ వర్గం ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయంలో కూడా ఆయన కనీస బాధ్యత కూడా మర్చిపోయి ప్రజల్లోని శత్రువుగా చూశాడు. 151 మంది సీట్లు ఇచ్చిన ప్రజలే ఆయనకి ప్రథమ శత్రువు అయ్యారు. ప్రజావేదికే ఫస్ట్ టార్గెట్ అయింది. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఆయన రాంగ్ టార్గెట్ ఎన్నుకున్నాడో మనకు తెలియట్లా. ఇది 151 సీట్లు ఇచ్చి ప్రజలు నీకు మేలు చేశారు కదా, నీకేం ద్రోహం చేశారు ప్రజలు? ప్రజల మీద నువ్వు పోలీసులను ఎందుకు ఉపయోగించావు? ప్రజల మీద ఈ కక్ష సాధింపు చర్యలకు ఎందుకు దిగావు? ఇవన్నీ కూడా మనకు అర్థం కాని అంశాలు. ఇప్పుడు ఆయన అంటున్నారు కదా సైకో అని. నిజంగా ఎవరైనా ఒక మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎవరైనా అధికారంలోకి వస్తే ఫస్ట్ చేయాల్సిన ప్రజారంజకమైన పనులు, ప్రజలకు సంతోషం కలిగాయి, ప్రజలకు లాభం కలిగాయి, ప్రజల ఆస్తిని కాపాడే పనులు చేయాలి. మన స్వార్థం కోసం ప్రజలు ఎటుపోయినా పర్వాలేదనే విధానాలు చేశాడనేది జనం అందరూ 5 ఏళ్ల నుంచి అంటున్న మాటే. ఇప్పుడు షర్మిల గారు కూడా వచ్చి చెబుతుంది కదా, ఆయన దాచుకోవటమే కానీ ప్రజల యొక్క శ్రేయస్సు అతనికి పట్టదు. తండ్రి రాజశేఖర రెడ్డి గారి విధానాలు ఈయనలో లేవు, అటువంటి వైఖరి లేదు, అలాంటి నైజం కూడా ఈయనకి లేదని కూడా చెప్తుంది కదా. ప్రజలు ఏదైతే 5 ఏళ్ల నుంచి బాధపడ్డారో, 5 ఏళ్ల తర్వాత గతంలో ఎవరైతే పీఠం మీద ఎక్కించడానికి పాదయాత్ర చేసి నాన్నని గెలిపించండి, చీఫ్ మినిస్టర్ చేయండి అని అడిగిన షర్మిల గారు, అది కూడా ఈయన స్ట్రాటజీయే. అప్పుడు ఈయన జైల్లో ఉన్నప్పుడు కనీసం చెల్లో తల్లి కనుక బయట తిరిగితే సానుభూతి వస్తుంది అని వాళ్ళని పాదయాత్ర చేయించడం కూడా పీకే ఇచ్చిన వ్యూహంలో భాగమే. ఇప్పుడు అదే షర్మిల ఈయన గురించి ఇంత వ్యతిరేకంగా చెబుతుందంటే, వాళ్ళ కుటుంబంలో కూడా ఈయన పాత్ర ప్రజలతో ఎలా వ్యవహరించాడో కుటుంబ సభ్యులతో కూడా అలాగే వ్యవహరించాడు కఠినంగా. కక్ష సాధింపుగాను లేకపోతే వేధింపులుగా ధోరణితోనే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక 10 మంది సభ్యులు ఉన్నారా ఆస్తులు పంచుకోవటానికి? లేరు కదా. ఆయన భార్య ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారికి కొడుకు కూతురు ఉన్నారు, అంతే. వీళ్ళ మధ్యలోనే ఆస్తి పంపకం జరగాలి. తర్వాత ఇంకోటి ఏంటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే సహజంగా ఫస్ట్ వారసురాలుగా విజయమ్మ గారు వచ్చేస్తారు. విజయమ్మ గారు ఆస్తిపాస్తులకు సంబంధించి ఆమె కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆమె కూతురికి ఏమేమి తీసుకోవాలి లేకపోతే కొడుక్కి ఏమేమి తీసుకోవాలని నిర్ణయించే బాధ్యత తల్లిగా ఆమెకుంది. తర్వాత ఆమె కూడా అంత చెప్పలేని పరిస్థితి ఉంటే నెక్స్ట్ బాబాయ్ అన్నాడు, మన చనిపోయారు కదా మన
వివేకానంద రెడ్డి గారు అట్లా అసిస్ట్ చేస్తారు ఎవరైనా ఒక సహజమైన ఫ్యామిలీలో. కానీ అట్లా జరగల అక్కడ. ఆయన విజయం గారికి ఏమి దక్కనివ్వకుండా మధ్యలో ఈయనే మొత్తం ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని, వ్యాపారాలు స్వాధీనం చేసుకుని ఈయనే చైర్మన్గా, వీళ్ళ భార్య వీళ్ళు అంటే భారతీదేవి రెడ్డి గారు వీళ్ళు అయిపోయారు. దీంతో అసలు ఇష్యూ మొదలైంది అక్కడ కదా. ఆమెను సరిగ్గా చూడకుండా, ఆస్తులు ఇవ్వకుండా, పట్టించుకోకుండా, అడిగినా కానీ ఇవ్వకుండా ఇది చేస్తున్నాడు అనేది. ఇప్పుడు వైఎస్ ఇతను ఏం చెప్పాడు, పీకే కూడా ఆయనకి నేనేమి సలహాల్లో, సంప్రదింపుల్లో, పరిపాలనలో నేను భాగస్వామిని కాదు. ఆయన పరిపాలన ఇప్పుడు కొత్తగా చెప్పాలా ఓడిపోతాడని. అంతకుముందు కూడా ఆయన చెప్పాడు ఘోరమైన ఓటమి ఉంటుంది, మామూలు ఓటమి కాదు, క్రషింగ్ డిఫీట్ అంటారు చూసారా, చాలా అవమానకరమైన ఓటమి ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గతంలో వైసీపీ ఎన్ని సీట్లు అయితే గెలిచిందో తెలుగుదేశం జనసేన అన్ని సీట్లు గెలిచి ఎంత క్రషింగ్ డిఫీట్ అయితే తెలుగుదేశం 2019లో ఫేస్ చేసిందో అలాంటి ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయబోతున్నాడు అనేది ఈయన పీకే గారు చెప్పిన సారాంశం. అది మరి వీళ్ళకి రుచించదు కదా. అందులో ఎన్నికల ముందు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ప్రముఖంగా తీసుకొచ్చి జనం మీదకి తీసుకొచ్చి అది ఒక ఇతనెవరు మన అతని పేరు అప్రూవర్గా మారిన దస్తగిరిని గొడ్డలు పెట్టి చేత్తో చంపుతున్నట్టు పెద్ద ఆర్టికల్లో వాళ్ళ సాక్షి పత్రికలో వేశారు. ఆ చుట్టూ రౌండ్ ఫోటోల్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఆ కేసుతో సంబంధం లేని వ్యక్తులు. అసలు కేసుతో సంబంధం వ్యక్తులు జైల్లో ఉన్నాడు భాస్కర్ రెడ్డి గారు, తర్వాత అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నాడు, అరెస్ట్ అయ్యి బెయిల్ ఇచ్చారు. అట్లా వీళ్ళందరినీ వేయకుండా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నోటీసులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పిఏకి ఇచ్చారు, ఆయన ఓఎస్టీకి ఇచ్చారు, తర్వాత భారతి గారు పిఏకి కూడా ఇచ్చాడు. ఆమె ఫోన్ ద్వారా ఇక్కడికి మెసేజ్ ఇచ్చారని. వీళ్ళు ఆ కేసుతో సంబంధం లేని ఆయన 2 స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. మొదటి టీంలో కానీ లేకపోతే రెండో టీంలో కానీ సిబిఐ ఎంక్వైరీలో కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రస్తావన కానీ, తర్వాత ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళ ప్రస్తావన ఎక్కడా కూడా రాలేదు. వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. కానీ వచ్చింది వాళ్ళ ఫోటోలు పెట్టకుండా మళ్ళీ వీళ్ళని ఫోటోలు పెట్టారు. దస్తగిరి గొడ్డలు పెట్టుకుని ఉంటే వీళ్ళంతా సపోర్ట్. మళ్ళీ సునీత గారు ఎవరైతే బాధితురాలు ఉందో, వివేకానంద రెడ్డి గారి కూతురే బాధితురాలు కదా ప్రధానంగా, ఆమె కదా హైకోర్టు, సుప్రీంకోర్టు రాక వెళ్ళి ప్రధానమంత్రిని, హోంమంత్రిని, రాష్ట్రపతిని కలిసి, తర్వాత మొన్న మళ్ళీ లేటెస్ట్గా కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 5 సంవత్సరాల్లో ఒక అంగుళం కూడా కేసు ముందుకెళ్ళలేదు, ఇది చంపింది బయటాళ్ళు కాదు, నా కుటుంబ సభ్యులేను, ఇదంతా చాలా రాజకీయ కుంభకోణం జరిగింది అని ఆమె అంత స్పష్టంగా చెప్పి ఈ కేసు మీద ఇప్పటికైనా సరే ప్రజా తీర్పు కోరతాను, నేను ప్రజలు నా తరపున నిలబడాలి, పత్రికలు నిలబడాలి అని ఆమె కోరారు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా సహజంగా ఈయన ఎందుకు వదిలిపెడుతుంది, పీకేని ఓడిపోతాడని అంత స్పష్టంగా చెప్తుంటే శంకారావు ఊదినట్టు. తర్వాత పీకే వాళ్ళతో పనిచేశాడు కాబట్టి, గెలిపించే వ్యూహంలో అతి దగ్గరగా పనిచేశాడు కాబట్టి వాళ్ళ సోషల్ మీడియాని కూడా ప్లాన్ చేసింది, ఎలా అటాక్లు చేయాల్సిందో నేర్పింది కూడా ఈయనే కదా. ఆయన సోషల్ మీడియా ఎంత బలంగా ఉంది, ఏం పనులు చేస్తుందని, ఇలా ప్రత్యర్థుల మీద దాడి చేస్తా కాబట్టి నన్ను కూడా ట్రోలింగ్ చేస్తారని ఆయన భయపడుతున్నాడు. అందుకే అన్నాడు, నన్ను ఎంత ట్రోల్ చేసినా నాకు పర్వాలేదు, నేను ఇవాళ ఏమి వ్యూహకర్తను కాదు, పార్టీ నాయకుడిని బీహార్లో, కాబట్టి నేను నా మనసుకి ఏది అయితే తెలిసిందో నేను అది చెప్పాను అంతే. కాబట్టి అది అందుకు ట్రోలింగ్ చేస్తారని ఆయనే వాడాడు కాబట్టి అందరూ భయపడతారని అనుకుంటున్నాడు. అయినా పర్వాలేదు అన్నాడు. ట్రోలింగ్ చేసినా నాకు జరిగే నష్టమేం లేదని చెప్పాడు. ట్రోలింగ్ ఎంత చేసినా ఓడిపోయి ఆయన గెలవడు కదా. ట్రోలింగ్ చేస్తే వాళ్ళ బుద్ధి బయటపడుతుంది, ఇంకా పలసపడతారు. అది అట్లా మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా శ్రీ, మన వీక్షకులు కూడా.